వాస్తవానికి గతంలో కేసీఆర్ గారు కూడా ఒకటే చెప్పారండి. ఈటెల రాజేందర్ గారిని సస్పెండ్ చేసినప్పుడు పార్టీకి ఎవరు అతిథులు కాదండి. పార్టీలో ఎవరు పార్టీని ధిక్కరించినా వాళ్ళని సస్పెండ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అది ఎవరైనా సరే, ఎంత పెద్ద నాయకులైనా సరే అని. ఇప్పుడు కాదండి, అప్పుడు హరీష్ రావు గారిని తీసేసినప్పుడే క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇప్పుడు కవిత హరీష్ రావును మెయిన్‌గా టార్గెట్ చేసి మాట్లాడింది. దాని గురించి నిజంగానే హరీష్ రావు కావాలనే ఇదంతా చేసిండు అనుకోవచ్చా? లేదండి, అది క్లియర్‌గా ప్రజలందరికీ తెలుసు. చాలామంది ఇప్పటికే ఆ మెసేజ్ అనేది చాలామంది క్లియర్‌గా అర్థమైపోయింది. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారికున్న కవితకు ఈరోజు కాదండి, 2004 నుండి వాళ్ళకి అనేక బిజినెస్‌లో వాళ్ళకు పరిచయాలు ఉన్నాయి. సో వాళ్ళ బిజినెస్ పరిచయాల వల్ల, వాళ్ళకున్న సన్నిహిత సంబంధాల వల్ల వాళ్ళు ఏ విధంగా మరి కవితకు మరి ఏం చేశారు అనేది ఇంకా తెలవాల్సి ఉంది. కాకపోతే కవితనైతే చాలా వరకు మోటివేషన్ చేసి హరీష్ రావుని టార్గెట్ చేయండి, మిమ్మల్ని లిక్కర్ కేసులో వదిలేస్తామన్నారా, లేకుంటే ఏ విధంగా వాళ్ళని మోటివేషన్ చేశారో తెలియదు. సో మొత్తానికైతే కవిత అనేది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఒక కీలుబొమ్మగా మారిందని అయితే క్లియర్గా అర్థమవుతుంది. అంటే కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉందా కవిత? చేరదండి, కవిత కాంగ్రెస్లోకి చేరదు. ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ ఏముందనంటే, నాకు తెలిసి బీజేపీలోకి పంపిస్తారు, లేదంటే కొత్త పార్టీ పెట్టిస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్లు చీల్చాలి అని అంటే ఆమె కాంగ్రెస్కి వెళ్తే బీఆర్ఎస్ ఓట్లు చీల్చవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్కే పడతాయి కాబట్టి. సో ఆమె కొత్త పార్టీ పెడితే చీలికే అవకాశం ఉంటుంది. బీజేపీలోకి వెళ్తది, కాంగ్రెస్ లో లేదు అని తప్పకుండా అండి, బీజేపీలోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళచ్చు. సో మ్యాండేటరీగా నాకు తెలిసిన సమాచారం ప్రకారం బీజేపీలో కానీ, లేకుంటే సొంత పార్టీ పెట్టే అవకాశం ఉంది. కొత్త పార్టీ పెడితే అంటే కవిత రాజకీయాల్లో ముందుకెళ్తుందా? అంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉంటుంది కదా ఇప్పుడు. అవును, కొత్త అందుకే పార్టీ అందుకే పెడితే కదా మళ్ళీ వాళ్ళ పథకం కూడా అదే అండి. వాళ్ళు అనుకున్న గోల్ కూడా అదే. ఎందుకంటే బీఆర్ఎస్ ఓట్లు చీల్చడానికే వాళ్ళు ఇదంతా ప్లాన్ చేస్తున్నారు కదా. అందుకోసమని ఇప్పుడు దగ్గర దగ్గర కవిత దగ్గర 170, 180 సంఘాలతోటి అన్ని నాయకులను కూడా పిలుచుకొని ఆమె వాళ్ళతోటి చర్చలు జరుపుతున్న సందర్భం ఉంది. సో చాలామందిని వర్గాల వారిగా వాళ్ళందరినీ కూడా గ్రిప్లోకి తీసుకుంటుంది. నాకు తెలిసి ఇప్పుడు చాలామంది ఇప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని. సో ఏం చేస్తారనేది కూడా ఇంకా చూడాలి. నాకు తెలిసి ఇప్పటికే, ఎందుకంటే ఈ యొక్క జూబ్లీ హిల్సే కాదండి, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా డిస్క్వాలిఫై చేయాలి. ఇలాంటి పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్రజలు కూడా ఒకసారి గమనించాలి. వాళ్ళను, ఇలాంటి ఎమ్మెల్యేలను చెప్పులతోటి కొట్టాలి. ఎందుకంటే పార్టీ ఇప్పుడు కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ వీడిపోయి, అదేవిధంగా ప్రజలు ఇప్పుడు ఈరోజు యూరియా కొరతతోటి కానివ్వండి, లేకుంటే ఈ విద్యార్థుల ఆత్మహత్యలు కానీ, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కానీ, అనేక రకాలుగా తెలంగాణలో ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో తెలిసి కూడా వాళ్ళు మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ మళ్ళీ కాంగ్రెస్లో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేపడుతున్న కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అది కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి మా నియోజకవర్గాలలో ఏమంటారు అభివృద్ధి చెందాలంటే రేవంత్ రెడ్డితో కలవాల్సిందే, అందుకే మేము కలిసినాం. కానీ పార్టీ అయితే ఏం మారలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? అక్కడ వాలిన కాకి, ఆ గోడ మీద వాలిన కాకి ఇక్కడ గోడ మీద ఆలద్దన్నారు. మరి ఇప్పుడు చూస్తే మొత్తం 10 మందికి 10 మంది అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పేటి శ్రీరంగ నూతులు చేసేవన్నీ ఇలాంటి ఎదవ పనులు అన్నట్టు. వాళ్ళు ఇప్పుడు నవ్విపోదురు కదా, నాకేం సిగ్గు, ఇప్పుడు ఎవడు ఎట్లా చూస్తే నాకేంది, మేము చేసేది గిట్నే చేస్తాం అన్నట్టుగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కటి చూడండి, హామీ 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు, 2,000 ఇస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా ఇప్పుడు అవి కథమే ఉన్నాయి, ఎగ్గొట్టేసారు. ఇప్పుడు 5,000 దాన్ని 7,500 చేస్తా అన్నారు. ఏడ చూసినా ఎక్కడ కూడా ఏం లేవు కానీ ఒక ఖాళీ ఫ్రీ బస్ ఇచ్చారు, ఒక 200 రూపాయలు కరెంట్ బిల్ మాఫీ చేస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా ఏం జరగడం లేదు. తెలంగాణ పెద్ద ఎత్తున వాళ్ళు 420 హామీలు ఇచ్చారు. 420 హామీలలో 2-3 హామీలు కూడా నెరవేరడం లేదు. తప్పకుండా అండి, గురు శిష్యుల బంధం ఎక్కడైనా ఉంటుంది కదా, తప్పకుండా ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళది ఈరోజు బంధం కాదండి, టీడీపీ నుండి వాళ్ళది ఉంది. చాలా వరకు అంటే రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని వెనుక తప్పకుండా చంద్రబాబు నాయుడు ఉంటారండి. అంటే ఇంకా ఇవ్వడం లేదు, కాకపోతే ఇచ్చే ప్రయత్నం కోసమే కదా కాళేశ్వరం నీళ్ళను ఆపేస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ఎండిపోతే తద్వారా ఇక్కడ వాటర్ ప్రాబ్లం వచ్చేసి అక్కడికి స్టోరేజ్ అనేది తీసుకుపోవడం జరుగుతుంది. తప్పకుండా బీఆర్ఎస్ ఫామ్ అయిద్దండి. ఎందుకనంటే ఇప్పుడు మనం చూస్తున్నాము, కనీసం రైతులకు
యూరియా బస్తాలు కూడా దొరకడం లేదండి. తులం బంగారం ఇస్తున్నారు. తులం బంగారం వద్దు, ఒక యూరియా బస్తా కావాలని అడుగుతున్నారు ప్రజలు. కనీసం తినడానికి తిండి రేపు మనం తినాలన్నా కూడా యూరియా ఉండాలి. కనీసం పంట పండించే రైతులకు కూడా యూరియా దొరకడం లేదు. రైతు బంధు రావడం లేదు. రైతు బీమా రావడం లేదు. అంటే రైతులు అనేక కష్ట నష్టాలలో ఉన్నప్పుడు ఈ పార్టీ మారిన నాయకులను కూడా ఒకసారి సస్పెండ్ కూడా చేయడం లేదంటే అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ పెడితే ఎక్కడైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో కంపల్సరీ అక్కడ బీఆర్ఎస్ మళ్ళీ ఏ క్యాండిడేట్ ని పెట్టినా బీఆర్ఎస్ వస్తుంది అని అంటాం. నిజంగా బీఆర్ఎస్ వస్తుంది అంటారా? తప్పకుండా బీఆర్ఎస్ వస్తుంది. అక్కడ స్టేట్ లో బై ఎలక్షన్స్ జరుగుతాయి, ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. వేరే పార్టీకి ఛాన్స్ లేదంటారా? ఛాన్సే లేదు. 100% బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. అది కూడా ఏ పొత్తు లేకుండా సింగిల్ ఎజెండా తోటి వస్తుంది బీఆర్ఎస్. బీఆర్ఎస్ నుంచి కవితను తీసేసినారు కదా, మళ్ళీ బీఆర్ఎస్ ఫామ్ అయితే కవితను తీసుకునే ఛాన్స్ ఉందా? నాకు తెలిసి ఉన్న సమాచారం ప్రకారం అయితే నేను అంత పెద్ద వ్యక్తుల గురించి అంత క్లారిటీగా చెప్పలేను, కానీ నాకున్న సమాచారం ప్రకారం ఈటల రాజేందర్ ఇష్యూ తర్వాత ఇప్పుడు ఈటల రాజేందర్ గారిని పిలిచినా కూడా పోనని అన్నారు. ఇప్పుడున్న కవిత కూడా పిలిచినా కూడా కవిత రాదు. ఎందుకు వెళ్ళదు? ఎందుకైనా తండ్రికి ఇప్పుడు అక్కడ పార్టీకి నెగిటివ్ కానీ ఫాదర్కి నెగిటివ్ కాదు కదా కవిత. నేను ఏమంటున్నా, ఒకసారి మరకబడ్డ తర్వాత మనం ఎంత దుడుచుకున్నా కూడా ఆ బంధం అనేది అంత నమ్మకంగా ఉండదు. ఒకవేళ కవిత వెళ్తే వెళ్ళినా కూడా నేను ఏమంటున్నా, అంటుముట్టనట్టుగా దూరంగానే చూస్తారు. కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎంత దగ్గరగా మాట్లాడినా వాళ్ళ లోపల ఉన్న దూరం అయితే అంతే ఉంటుందండి. హరీష్ రావు అమౌంట్ తీసుకున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కవిత చెప్తుందా? నిజంగానే జరిగిందంటారా? ఒకటండి, అవినీతి జరిగే ఉంటే 10 సంవత్సరాలు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు అయిపోయింది, కానీ ఆ 10 సంవత్సరాలు ఏం చేసిందండి కవిత? 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? 10 సంవత్సరాలు హరీష్ రావు ఎక్కడికి పోతే అక్కడ గెలిచిన సందర్భాలు ఆ ఎమ్మెల్యే గెలిచినప్పుడు మరి ఇదంతా హరీష్ రావు క్రెడిట్ అని ఏ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. ఈ రోజేమో దుబ్బాకలో ఓడిపోతే హరీష్ రావు గారు వచ్చినందుకు ఓడిపోయారు, లేకుంటే ఈటల రాజేందర్ హరీష్ రావు ఏటో ఓడిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు అని ఇట్లాంటి రూమర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా హరీష్ రావు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బీఆర్ఎస్ మయమైపోయింది. కేటీఆర్ పైన కానీ కేసీఆర్ పైన కానీ ఆల్రెడీ కేసులు ఉన్నాయి. మరి అదే హరీష్ రావు విషయానికి వస్తే హరీష్ రావు మీద ఎటువంటి కేసులు లేవు. ఇప్పుడు ఒకటండి, అవన్నీ కూడా కక్ష సాధింపు కేసులు, అవన్నీ ప్రజలకు తెలుసు. ఎందుకనంటే ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాల్లో కూడా ఒక్క కేసు కూడా నిలబెట్టుకోలేకపోయారు. సో వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కక్ష సాధింపు జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఈ కార్యస్ అంటారు, కాళేశ్వరం అంటారు, అనేక రకాల కేసులతోటి అంటే ప్రతిపక్షాన్ని ఇట్లా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఎక్కడండి అసలు అవినీతి జరిగింది? ఇన్ని 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎందుకు వీళ్ళు ఆధారాలతోటి చూపించలేకపోతున్నారు? నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే సీఎం చైర్లు ఎవరు కూర్చున్నారు? కేటీఆర్ కేసీఆర్? తప్పకుండా కేసీఆర్ అండి. అంటే కేసీఆర్ ఏజ్ అయిపోయింది, అలా ఇప్పటికే డల్ అయిపోయాడు అని చెప్పేసి. సింహం ఎక్కడున్నా సింహమే అండి. తప్పకుండా ఆయన ఎక్కడున్నా ఆయనే ఉంటాడు. ఆయన ఉన్నంత కాలం ఆయనే ఉంటాడండి ఆ చైర్లో వేరే వాళ్ళు ఉండరు. అంటే ప్రజలు కూడా ఆ చైర్ను కేసీఆర్ గానే ఊహించుకుంటున్నారు. కవిత, హరీష్ రావు వీళ్ళు ఎవరిని కూడా ఊహించుకోవట్లేదు. కేసీఆర్ కుటుంబం విడిపోవడానికి మెయిన్ కారణం హరీష్ రావు అని అంటూ కవిత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడింది అని చెప్పేసి కవిత చెప్తుంది. దాని గురించి ఇప్పుడు ఒకటండి, అదే అంటున్నాం కదా, 10 సంవత్సరాలు మాట్లాడకుండా ఈ ఒక్కసారి వచ్చి మాట్లాడడం అంటే ఇప్పుడు ఆ మాట్లాడిన సందర్భాన్ని ఒకసారి ప్రజలందరూ గమనించారు. ఎప్పుడు మాట్లాడారు? ఇప్పుడు అసెంబ్లీలో కాళేశ్వరం పైన చర్చ జరిగింది. ఎందుకు జరిగింది? అసలు సడన్గా ఆదివారం అసెంబ్లీలో చర్చ పెట్టారు. ఆదివారం సాధారణంగా అసెంబ్లీ ఉండదు, ఆదివారం చర్చ పెట్టారు. తెల్లారితే మనకు జడ్జిమెంట్ వచ్చేది ఉంది కాళేశ్వరం పైన. సో మళ్ళీ ఏం చేశారు? అక్కడ నుండి రేవంత్ రెడ్డి గారు కేరళ వెళ్ళిపోయారు అసెంబ్లీ వదిలేసి. అక్కడ నుండి ఎల్ఏ మినిస్టర్ కూడా లేచిపోవడం జరిగింది. అక్కడ నుండి ఇప్పుడు ఎక్కడైతే హరీష్ రావు ఉన్నాడో అక్కడ లండన్లో ఉన్నాడు. ఆయన వాళ్ళ అమ్మాయి కోసం విద్య కోసం లండన్ వెళ్ళారన్నారు. ఈ కవిత ఎక్కడ ఉన్నారంటే అమెరికాలో ఉన్నారు. అసలు ఒక్కరు కూడా ఇక్కడ లేరు. ఇంత సడన్గా అసలు మళ్ళీ ఆమె అక్కడ నుండి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిందనంటే అర్థం చేసుకోండి అంటే ఎంత రాజకీయం నడిచిందో. ఒక్కరు కూడా ఇక్కడ తెలంగాణలో లేరు కదండి. అందరూ వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఆ సందర్భంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతా రాజకీయ కుట్ర అండి.